ఒక బావిలో చాలా కప్పలు నివసిస్తూ ఉన్నాయి. అవి ఆ బావే ప్రపంచం అనుకుంటూ, ఆ బావిలోనే ఎంతో సంతోషంగా ఆడుకుంటూ, పాడుకుంటూ చాలా సరదాగా ఉంటూ ఉంటాయి. 2 కప్పలైతే తాడును అటు ఇటు విసురుతుంటే, మధ్యలో ఉన్న ఒక కప్ప చాలా సంతోషంగా, హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. అలాగ ఆడుకుంటూ ఉండగానే వాటిలో కప్పలకు రాజైన ఒక కప్ప ఇక్కడే మనకు సరదాగా ఉంది. అసలు చూడండి, మనల్ని ఎవ్వరూ కదిలించరు, మనతోటి ఎవ్వరూ పట్టించుకోరు, మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మనం చాలా సరదాగా, చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటాము. ఇక్కడే మనకు చాలా సరదాగా ఉంది, ఎవ్వరూ మనల్ని కదిలించరు కదా అని అనుకుంటూ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాయి. అలా ఆడుకునేటప్పుడే వాటికి కొన్ని తామర పువ్వులు కనపడితే ఆ తామర పువ్వుల మీదగా అటు ఇటు ఎగిరి దూకుతూ ఉంటాయి. అలా చాలా సరదాగా ఆ తామర పువ్వుల మీదగా వస్తూ ఉంటే దూకుతూ ఎంతో హ్యాపీగా ఉంటాయి. కానీ అవి ప్రపంచంలోనే హ్యాపీగా బతుకుతూ ఉంటాయి కొన్ని కప్పలు. కానీ వాటిలో ఒక కప్ప పైకి 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 పైన ఏదో ఉంది, పైన ఏదో ఉంది అంటూ పైకి పైకే చూపిస్తుంది. వాటిలో ఒక కప్ప వచ్చి, ఏమిటి ఇందాకటి నుంచి నువ్వు పైకి పైకి అని ఏళ్ళు చూపిస్తున్నావు అని అడుగుతుంటే, ఆ కప్ప అంటుంది, పైన మరో ప్రపంచం ఉంటుంది, మనం అక్కడికి వెళ్దామని చెప్పింది. మా బామ్మ అక్కడ చాలా సరదాగా ఉంటుంది, అక్కడ మనం రాజా బతుకు బతకవచ్చు అని చెప్పేసి ఆ కప్పకు చెబుతుంది. ఈ బావిలో నుంచి, ఈ చెట్లలో నుంచి, ఈ ఆకుల్లో నుంచి మనం బయటికి వెళ్ళి బ్రతుకుదాం, బయట ఇంకా వేరే ఏదో ఉంటుంది, వాటిని మనం చూద్దాం, అక్కడ బాగుంటే అక్కడే ఉందాం, లేకపోతే ఇక్కడికే వద్దామంటూ ఆ కప్పకు చెప్పింది. ఆ కప్ప మిగిలిన కప్పలన్నింటికీ చెప్పి ఒప్పించింది. కొన్ని కప్పలేమో ఒప్పుకున్నాయి, కొన్ని కప్పలేమో మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాయి. అక్కడ వెళ్దామన్న కప్పలు బాగా రెడీ అయ్యి రేపు ఎలాగైనా ఎగిరి ఈ చిన్న బావిలో నుంచి మనం బయటకు దుంకుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాయి. కానీ ఈ కప్పలు మాత్రం ఏడుస్తూ ఉంటాయి. వాటిని వెళ్ళనీయకుండా మనం ఆపాలని డిసైడ్ అవుతాయి. ఎలా వెళ్ళాలో అన్ని కప్పలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. ఎలా దుంకితే ఈ గోడ జారకుండా పైకి ఎక్కగలమో అని చెప్పేసి అన్ని కప్పలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. ఇష్టం లేని కప్పలు కిందనే ఉంటాయి, ఇష్టం ఉండి పైకి వెళ్ళాలనుకున్న కప్పలు గోడ మీదగా పాకటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ కింద ఇష్టం లేని కప్పలు మాత్రం, మీరు వెళ్ళకండి, అక్కడ ఏదో ఉంటుంది, అక్కడికి ఏదైనా ఉంటేనే కదా మనం ఎన్నాళ్ళ నుంచి ఇక్కడే జీవిస్తుంది అని చెప్పేసి వాటిని నిరుత్సాహపరిచి కిందకి లాగుతుంది. కానీ ఒక కప్ప మాత్రం వాటెవ్వరి మాటలు పట్టించుకోకుండా పైకి నిదానంగా పైకి ఎక్కి చిన్నగా పైకి వెళ్ళిపోతుంది. అది ఎట్టకేలకు బావిలోంచి పైకి లేచి, ఆహా ఇంకొంచెం దూరమే ఉంది, మనం ఇంక పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పైకి వెళ్ళి దూకింది. నేను చెప్పాను కదా, పైన ఏదో ఉంటుంది, ఆ నీళ్ళే ప్రపంచం కాదు, బయటకు వచ్చి ఒకసారి చూస్తే కదా మనకి ఏది ఉంటుందో ఏది ఉండదో తెలిసేది అని చెప్పేసి అది బయటకు వచ్చాక తను అనుకున్నట్టుగానే ఒక రాజా బతుకుతుంది. ఆ కప్ప చాలా అదృష్టవంతురాలుగా భావిస్తూ ఉంటుంది. పిల్లలు చూశారు కదా, ఒకళ్ళు పైకి ఎదగాలని పైకి వెళ్తూ ఉంటే మరి కొంతమంది కిందకి లాగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ ప్రయోజనం లేకపోయినా ఎదిగే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు కిందకి లాగుతూ ఉంటారు. కానీ మీరు అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకొని మీరు చేసే పని మంచిది అని మీకు అనిపిస్తే మీ లక్ష్యాన్ని మీరు ఛేదించాలి. అలాగ మీరు ముందుకు వెళ్తూ ఉండండి, ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. ఇంతకీ ఆ కప్ప ఎందుకు పైకి వచ్చింది అనుకుంటున్నారా? ఆ కప్పకి చెవుడు, ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ముందుకు అలాగ సాధించి వచ్చేసింది. మీరు కూడా అలాగే ఉండాలి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.